మేడం ఈరోజు వల్లభనేని వంశీని కలిశారు కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకు వెళ్ళాడంట వల్లభనేని వంశీ గారి దగ్గరికి? పక్కనే నాకు కూడా ఒక బ్లాక్ సిద్ధం చెయ్యి, ఇక నేను కూడా నీ పక్కనే కూర్చొని టైం వచ్చింది ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా ఎలా 6 ముక్కలు చేద్దాం ఆలోచిద్దాం అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళాడంటనా? రాష్ట్రాన్ని రాజకీయంలో రాష్ట్ర భవిష్యత్తే లేకుండా చేద్దాము, రాష్ట్రం కోసం రైతులు స్థలాలు ఇచ్చిన రైతులకు గుండెల్లో ఒకప్పుడు రైళ్లు పరిగెత్తించాను నేను 3 ముక్కలు చేస్తానని, ఈసారి 6 ముక్కలు చేద్దాము, మనం మనిషికి ఒక 6 ముక్క పంచుకుందాం అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడంట? పరామర్శించడానికి వెళ్ళాడో లేకపోతే ఇంకేమైనా మాట్లాడడానికి వెళ్ళాడో? జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించే పని తప్పితే ఇంకేం పని లేదంటున్నా. ఇంకా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరామర్శించాలి. ఇప్పుడు ఈయన ఎందుకు పరామర్శించడానికి వెళ్ళాడు? వాళ్ళ పార్టీ నాయకుని పరామర్శిస్తారు కదా. ఇంతకు ముందులైన ఏ పార్టీ నాయకుడో చూడండి అయ్యా. ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఓకే ఒప్పుకుంటాను. ఇంతకు ముందులైన రాజకీయంలో ఓనమాలు నేర్పింది ఎవరు? రాజకీయంలో అవకతవకలు నేర్పింది ఎవరు? రాజకీయంలో దారులు నేర్పింది ఎవరు? ఇవన్నీ ఎవరో చూడమని చెప్పండి. అంటే ఎవరు నేర్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే ఉన్నాడు కదా, లీడర్గానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసమనే వెళ్తారు కదా. అవును, అందుకని వీళ్ళు తీసుకున్న కోతులు వీళ్ళే పడుతున్నారు. వీళ్ళు ఇంత ముందులో అవే కోతులు తీశారు కదా. మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయించడం, ఇంకా చిన్న చిత్తగా పేద బిక్కి వాళ్ళని లోకంలో నుంచి లేకుండా చేయడం, వీళ్ళు తీసుకున్న కోతులలో వీళ్ళే పడుతున్నారు. అటువంటిప్పుడు ఒకప్పుడు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి కోతులు తీశారు, ఇప్పుడు అవే కోతులలో వీళ్ళు పడుతున్నారు. సరిపోయిందిగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోతులో పడతారంటారా? రిపీట్. చంద్రబాబు నాయుడు కూడా రేపు అదే గోతులో పడతారంట. ఆయన గోతులో పడడానికి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడా? నిన్న మొన్న మొలకెత్తినటువంటి లేత పిందె 45 ఏళ్ళు 48 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకసారి వెళ్ళొచ్చారుగా. ఆయన రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు వెళ్ళినటువంటి స్థానానికి ఇప్పుడు వెళ్ళొచ్చారు. ఎప్పుడు చూడనటువంటి మలుపులు ఇప్పుడు చూశారు. ఇంకేం చేస్తారు? ఆయనకి ఏమైనా చిన్న వయసు అయింది మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కానీ లోపలికి చేయడానికే కానీ. 74 ఏళ్ళ దగ్గర 80 ఏళ్ళ దగ్గరలో ఉన్నారు ఆయన. ఇంకా ఆయన లోపలేసి వీళ్ళు ఏం చేస్తారంట? ఆల్రెడీ ఒకసారి ఇస్తారు కదా. వేసారయ్యా. ఇప్పుడు అది నిజం కాలేదు కదా. నిజం కాకపోబట్టే కదా బయటకు వచ్చింది. 2 నెలలకే వచ్చారో నెలకే వచ్చారో 45 డేస్కే వచ్చారో నిజం కాదు కనుకనే బయటకు వచ్చారు. నెక్స్ట్ అధికారంలో వచ్చాక ఒక్కొక్కరిని బట్టలు ఊడదీస్తా అన్నారు కదా జగన్, దాని మీద మీ ఒపీనియన్? ఎవరు కూడా తీస్తాడంట? ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఎందుకు కూడా తీస్తాడంట? బట్టలు కూడా తీసి ఎందుకు చేస్తాడంట? ఈయన బట్టలు కూడా తీయకుండా ఉంటే ఏమైనా అనుకో. ఇప్పుడు ప్రెసెంట్ ఈయన నెక్స్ట్ అధికారంలోకి వస్తే బట్టలు కూడా తీస్తానని చెప్పేసి బెదిరించి సవాల్ ఇస్తాడు కదా. ఈయన బట్టలు ఇప్పుడు ఉడదీస్తారో ఉడదీరా చూసుకోమను, తర్వాత తీసే తర్వాత చూడొచ్చు. 7 సముద్రాలు దాటినా సరే తీసుకొస్తాను ఒక్కొక్క పని చెప్తాను అన్నారు కదా, దాని మీద ఏంటి? 7 సముద్రాలు దాకా దేనికి? రాష్ట్రంలో ఉన్నోళ్ళని చూడమని చెప్పు. రాష్ట్ర భవిష్యత్తుని పాడు చేశారు రాజకీయంలో ఉండంగా, పదవుల్లో ఉండంగా. రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా చేశారు. చంద్రబాబు కన్నా కూడా వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడని ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు లోపలేశారని అంటున్నారు. ఆయన ఆడ మనిషి అందంగా ఉన్నాడని అందంతో పోల్చడానికే. ఆయన ఎక్కడ 80 ఏళ్ల మనిషి, ఈయన ఎక్కడ 50 ఏళ్ల మనిషి. వీళ్ళిద్దరికి అసలు ఏమైనా వంతన ఉందా? ఈ మాటలు ఏంటంటే అదేదో దేంట్లోనో పెట్టిపోయేది, ఏదో దేంట్లోనో పెట్టినట్టుంది అనమాట. మాటలు వంకర టింకర మాటలు కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి, స్ట్రైట్ గా చూసుకుంటారు. అంతేగాని వెనకమాల ముందర వెళ్తాంటే వెనకమాల తాటాకులు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే.